హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టిఫిన్స్లోకి చట్నీలు చెప్పుకుంటున్నాం కదా. డిఫరెంట్గా తయారు చేసే పల్లీ చట్నీ ఒకటి చెప్తానండి. దీనికి కావాల్సింది ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 10-12 అంటే కారం ఎంత తింటారో మీరు దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోండి. నేను ఒక 12 కాయలు తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఇవి కమ్మగా ఉంటాయండి, కారం లేవు, అందువల్ల 12 కాయలు తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు, తిరగమాత పెట్టుకోవడానికి నూనె, అలాగే తిరగమాత గింజలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్నది చింతపండు అండి, ఎక్కువ వేయొద్దండి, పులుపు వచ్చేస్తుంది, చిన్న ముక్క చింతపండు. ఇవి దీనికి కావాల్సినవి. ముందుగా మనం ఒక ప్యాన్ వెయిట్ చేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ వేరుశనగ పప్పులు అనేవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా పగుళ్ళు వస్తాయి చూడండి, వేరుశనగ పప్పులు చక్కగా ఇట్లాగా వేయించేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించడం వల్ల మాడిపోవండి పప్పులు. ఇలా వేయించేసేసుకొని మనం చల్లారి పెట్టేసుకొని, దీనికి చిన్న టిప్ చెప్తానండి. మనం జనరల్గా పప్పు వేయించుకొని పొట్టు తీయాలంటే అది మనం ఇల్లంతా పడిపోతుందండి పొట్టు. అలా కాకుండా ఇట్లాగా ఒక టవల్ కానీ లేదు ఒక ఏదైనా క్లాత్ తీసుకొని ఇట్లా పోసేసుకొని దీన్ని చల్లారనిద్దామండి ఒక 5 నిమిషాలు. ఈ లోపల మనం పచ్చిమిరపకాయలు మగ్గబెట్టి వేసుకుందాము. పచ్చిమిరపకాయలన్నీ కూడా ఇట్లా మధ్యకి కట్ చేసేసుకొని వేయించేసుకుందామండి. మధ్యకి కట్ చేయటం వల్ల పచ్చిమిరపకాయలు అనేవి మొహం మీద పేలవండి, లేదంటే కనుక మిరపకాయలు పగులుతాయండి, మొహం మీద చిందుతాయి. అందువల్ల ఇట్లా ముక్కలు చేసేసుకొని వేయించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తిరగమాత వేసేసుకుందామండి. చట్నీ మనకు రెడీ అయ్యే లోపల తిరగమాత కూడా రెడీ అయిపోతుంది. మనం తిరగమాత గింజలు తీసుకున్నాం కదా, నూనె వేసేసుకొని తిరగమాత వేసేసుకుందాము. ఇలా ఇవన్నీ వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని వేయించేసుకొని, పప్పులు వేగి మనకి కలర్ మారిన తర్వాత కరివేపాకు అనేది వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలండి కరివేపాకు. ఇప్పుడు పప్పులు వేగుతున్నాయి చూడండి. రొటీన్గా చేసే వేరుశనగ పప్పులు పచ్చడి కన్నా ఇది చాలా బాగుంటుందండి. ఒకవేళ పులుపు ఇష్టపడిన వాళ్ళు చింతపండు అనేది స్కిప్ చేసేసుకోవచ్చండి, మీ టేస్ట్ని బట్టి. పులుపు వద్దు అనుకుంటే చింతపండు అనేది మనం వేసుకొని అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, తిరగమాత రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇట్లా టవల్లో మనం పోసుకున్నాం కదా వేరుశనగ పప్పులు, ఇవన్నీ కూడా ఇలాగా క్లాత్ మీద వేసేసి ఇట్లాగా మనం రబ్ చేసేస్తే, అంటే ఇలాగా నలిపేసేస్తే పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. పొట్టంతా ఓ పక్కకు తీసేసుకొని మనం పప్పులు తీసేసుకోవచ్చండి. చూసారు, ఇట్లాగా చేత్తో ఇట్లా నలిపేస్తే పప్పులన్నీ కూడా పొట్టు సెపరేట్ అయిపోతుందండి, పప్పులు విడిపోతాయి. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇట్లా. ఈ పొట్టంతా తర్వాత మనం పారేసేయచ్చండి డస్ట్బిన్లో, టవల్కి ఉండిపోతుంది కదా. చూడండి, చూపిస్తుంది, సెపరేట్ అయిపోతుంది పొట్టంతా. ఇలా తీసేసుకుంటూ మనం చక్క పప్పులన్నీ పొట్టు తీసేసుకుందామండి. మనం అది చెరిగేటప్పుడు ఇల్లంతా పడుతుందండి. చక్కగా ఇట్లా నీట్గా చేసేసుకుంటే పప్పులన్నీ కూడా ఈజీగా మనం తీసేసుకోవచ్చు. బాగా చల్లారిపోయినాయండి, ఈజీగా వచ్చేస్తున్నది పొట్టు. అన్నీ ఇలా తీసేసుకొని కప్పులో పోసేసుకుందామండి. చూస్తున్నారా, అన్నీ వచ్చేసినాయి, పొట్టు సెపరేట్ అయిపోయింది. ఇట్లా పైన తీసేసుకుంటూ ఇట్లా పొట్టును వెనక్కి పెట్టేసేసి పప్పులన్నీ తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనం ఈ పొట్టు తీసుకోవచ్చు. పళ్ళెల్లో వేసి మనం చెరుక్కునేటప్పుడు అది గాలికి మొత్తం పడిపోతుందండి. ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకుని పొట్టంతా మనం కప్పులో పోసేసుకుందాము. చాలా బాగుంది కదా ఈ టెక్నిక్. చూసారా, పప్పులన్నీ ఇట్లా నీట్గా తీసేసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ వేయించుకున్న వేరుశనగ పప్పులు, పచ్చిమిరపకాయలు, చింతపండు పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయ వేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము. చూసారా, గ్రైండ్ చేసేసాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, వాటర్ వేసేసుకొని మీకు ఎంత లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ కలుపుకోవచ్చండి. మిక్సీ జార్ మనం కడుక్కుంటాం కదా, అప్పుడు ఆ మిక్సీ జార్ కడిగి ఆ నీళ్లు పోసుకోవచ్చు. మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందామండి. ఈ టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, పునుగు, బజ్జీ ఏదైనా సరే వాటిల్లోకి చాలా బాగుంటుంది. కలర్ కూడా చూసారా, మనకి రొటీన్గా ఉండే పల్లీ చట్నీ కన్నా కూడా డిఫరెంట్గా ఉంది. ఇలా కొత్తగా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చూడండి.
మిక్సీ జార్ కూడా కడిగేసి ఆ నీళ్ళు కూడా పోసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్నాం కదా, తిరగమాత గింజలు కూడా వేసేసి మనం పైన సర్వ్ చేసుకునేటప్పుడు కలుపుకుందామండి తిరగమాత అనేది. మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా తయారు చేసి టేస్ట్ చూడండి. టిఫిన్స్ అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ.